Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. ఫార్ములాస్ ఒక షార్ట్ వ్యూస్ చూద్దాము. ఫార్ములాస్ ఒక షార్ట్ వ్యూస్ లో ఎడిషన్ తీసుకుందాం. ఎడిషన్ మనకి ఎలా ఉండిద్ది? ఎప్పుడైనా మీరు గమనిస్తే ఎడిషన్ ఎలా ఉండిద్ది? ఇక్కడ టోటల్ తీసుకోండి. టోటల్ ఎలా చేస్తాం ఎడిషన్ కింద? మిమ్మల్ని అడుగుతుంది. ఈక్వల్ సమ్ అనే దాన్ని తీసుకుంటాము, దాని యొక్క రేంజ్ తీసుకుంటాము. ఈక్వల్ తీసుకున్నాను, సమ్ అనేది తీసుకున్నాను, మళ్ళీ దాని యొక్క రేంజ్ తీసుకున్నాను. ఓకే, సో రేంజ్ ఏమైంది మనకి? రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి అయిద్దండి? రేంజ్ మన సబ్జెక్ట్సే కదా రేంజ్ అయ్యేది. ఇక్కడి నుంచి ఇక్కడికి సబ్జెక్ట్ ఏమవుతుంది? రేంజ్ అవుతుంది. ఈక్వల్ సమ్ అనే ఆప్షన్ తీసుకున్నాను, రేంజ్ అనేది తీసుకున్నాను. రేంజ్ తీసుకుంటే ఆటోమేటిక్ ఇక్కడ మనకి ఏమవుతుంది? ఈ విధంగా సమ్ తీసుకుంటున్నాను. ఇలా కాకుండా మనం ఏం చేయాలి? ఈక్వల్ సమ్ అని తీసుకొని జస్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్ ని ప్లస్ చేసి ఇలా కూడా తీసుకుంటాం మనం. అంటే ఒక ఎడిషన్ ని మనం ఏ విధంగా తీసుకోవాలనేది చెప్తున్నాం. ఇలా ఎడిషన్ ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. అంటే ఒక్కొక్క దాన్ని ఇండివిజువల్ గా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా ఇండివిజువల్ గా సెలెక్ట్ చేసుకుంటున్నాను. లేదు ఇండివిజువల్ గా కాకుండా ఈక్వల్ సమ్ అనే దాన్ని యూజ్ చేసి మన తెలుగు నుంచి సోషల్ వరకు అంటే ఏమవుతుంది? ఇక్కడ మనకి రేంజ్ అంటారు దీన్ని. అంటే మన యొక్క E7 నుంచి J7 వరకు రేంజ్ తీసుకొని సెలెక్ట్ చేసి ఇలా జస్ట్ ఫ్రీ హ్యాండ్ టూల్ తో ఇలా డ్రాగ్ అయినా చేయొచ్చు, లేదా ఇక్కడ సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ అయినా చేయొచ్చు. ఈ విధంగా తీసుకుంటున్నాను. ఈ విధంగా ఉండిద్దండి. సరే, ఇక్కడ అంతా బాగానే ఉంది. మరి ఓకే, సెలెక్ట్ చేసుకున్నాను. మనం సెలెక్ట్ చేసి డిలీట్ అన్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను కదా. ఇక్కడ కాకుండా మళ్ళీ మనం ఏం చేస్తున్నాము? దీనికి ఇంకొక ఆప్షన్ ఇవ్వాలి అంటే ఇంకొక షార్ట్ కట్ ఇవ్వాలి అంటే ఎలా? మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 ఈక్వల్ టోటల్ ఏది? ఇక్కడ తీసుకోండి. ఆల్ట్ ఈక్వల్ సమ్ ఫార్ములా ఏం చేస్తున్నాను? ఆల్ట్ ఈక్వల్ తీసుకోండి. ఆల్ట్ ఈక్వల్ తీసుకోగానే ఏమైంది? దాని రేంజ్ ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, సెలెక్ట్ చేసి షార్ట్ కట్ లో ఆల్ట్ పట్టుకొని ఈక్వల్ సింబల్ తీసుకుంది. అప్పుడు ఆటోమేటిక్ గా మనకి సమ్ ఈజీ అయిందా లేదా? రేంజ్ ఆటోమేటిక్ మనం సెలెక్ట్ చేయాలా? ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయింది. అంటే షార్ట్ ఫార్మ్. ఆల్రెడీ సమ్ అనే ఫార్ములా మనకు తెలుసు, కానీ సమ్ అనే ఫార్ములా కాకుండా ఇక్కడ సెలెక్ట్ చేసి ఆల్ట్ ఈక్వల్ అంటే మనకి ఫార్ములా కూడా రన్ అయింది. సెలెక్ట్ చేశాను, జస్ట్ ఫ్రీ హ్యాండ్ టూల్ తో ఇలా డ్రాగ్ చేశాను, లేదా సెలెక్ట్ చేసి ఫ్రీ హ్యాండ్ టూల్ ని ఎడ్జ్ లో ఇలా తీసుకొని డబుల్ క్లిక్ చేశాను. ఎడిషన్ అర్థమైందా? మరి సబ్ట్రాక్షన్ ఎలా చేస్తాం సార్? మనకి ట్యాక్స్ ని ఎలా తీసుకోవాలో తెలుసా మీకు? ట్యాక్స్ ఇలా ఉంది. టోటల్ శాలరీ ఉంది, ఇక్కడ నేమ్స్ ఉన్నాయి, ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీ యొక్క శాలరీ ఉంది, దీని ట్యాక్స్ 8% ఇవ్వాలి. ఈక్వల్ టోటల్ శాలరీ ఇంటూ 8%. ఎంత? 8%. 8 ఇచ్చి పర్సంటేజ్ అనే సింబల్ ఇస్తున్నాను. ఇక్కడ వచ్చిందా? ట్యాక్స్ మళ్ళీ సెలెక్ట్ చేసి ఇలా డ్రాగ్ చేయొచ్చు. అంటే 16,500కి 1320 ట్యాక్స్, 38,000కి 3,040 ట్యాక్స్. సో ఈ విధంగా మనం ట్యాక్సెస్ ని తీసుకుంటాం. మరి నెట్ శాలరీ ఎలా తీస్తాం సార్? ఈక్వల్ టోటల్లో నుంచి మైనస్ ట్యాక్స్ ని డిడక్ట్ చేయాలి. అదే కదా, శాలరీ మైనస్ ట్యాక్స్ ని మనం డిడక్ట్ చేస్తున్నాము. 15,180 మనకి శాలరీ అనేది క్రెడిట్ అవుతుంది, నెట్ అవుతుంది. ఈ విధంగా సబ్ట్రాక్షన్ అనేది మనం చేస్తున్నాం ఫ్రెండ్స్. మరి మల్టిప్లికేషన్ ఎలా సార్? మన దగ్గర ఒక మల్టిప్లికేషన్ ఒక ప్రోడక్ట్స్ ఉన్నాయి. సిపియూస్, ఫ్లాష్ చార్జర్స్, ఐఫోన్, మనకు కావాల్సిన విక్టర్స్ ల్యాప్టాప్స్, పెన్ డ్రైవ్స్ ఇవన్నీ ఉన్నాయి. క్వాంటిటీ ఒక్కొక్క దానికి 15 ఉంది, 7 ఉంది, ఐఫోన్ ఉంది, లైక్ 10 15 35 ఇవన్నీ ఉన్నాయి సార్. అంతా బాగానే ఉంది. దాని యొక్క ప్రోడక్ట్ యొక్క కాస్ట్, ఈచ్ వన్ కాస్ట్ ఉంది. ఒక్కొక్క దానికి మినీ సిపి ఒకటి వచ్చి ఎంత 9,500 పడుతుంది. సో ఈక్వల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాము? క్వాంటిటీ ఇంటూ ఈచ్ వన్ కాస్ట్.
అంటే క్వాంటిటీ ఏంటి ఇంటూ ఈచ్ వన్ కాస్ట్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. 1,42,500 మనకి ఈజీగా ఇక్కడ మినీ సిపియూస్ కి 15 సిస్టమ్స్ కి అవుతున్న కాస్ట్ వాల్యూ. సో సెలెక్ట్ చేసి నేనేం చేస్తున్నాను, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫ్రీ హ్యాండ్ టూల్ తో డ్రాగ్ చేస్తున్నాను. మళ్ళీ మల్టిప్లై అర్థమైందా? అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అనేవి కామన్ మనకి. ఇవి రెగ్యులర్ గా మనం యూసేజ్ చేయాల్సినవి, మనం మినిమం నాలెడ్జ్ ఉండాల్సినవి ఇవి. ఓకే, సో డివిజన్ ఉంది. డివిజన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? ఇంతకు ముందు ఏం చేసాం మనం? మల్టిప్లికేషన్ చేసేటప్పుడు క్వాంటిటీ ఉన్నాయి, ఈచ్ వన్ కాస్ట్ తెలుసు, టోటల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ ఏంటి, టోటల్ వాల్యూ ఉంది, మరి ఈచ్ వన్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? డివైడ్ చేయాలి కదా. 1,42,500 కి ఒక్కొక్క సిస్టమ్ ఎంత పడుతుంది? ఇక్కడ 15 క్వాంటిటీ అయితే దీన్ని ఎలా డివైడ్ చేస్తాం? డివిడెండ్ ఎలా తెలుస్తాం? మనం ఆల్రెడీ క్యాల్సిలో చేస్తాం. సేమ్ అదే డివిజన్ లో టోటల్ వాల్యూ బై క్వాంటిటీ ఈక్వల్ టోటల్ వాల్యూ ఏంటి బై డివైడెడ్ బై క్వాంటిటీ. ఈ విధంగా మనం జనరల్ గా అంటే ఒక ప్రోడక్ట్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు కానీ, లేదా ఏదైనా సమ్ వాల్యూస్ కానీ టాక్సేషన్స్ చేసేటప్పుడు కానీ, అలాగే ఎడిషన్స్, సమ్ వాల్యూస్, ఇక ట్యాక్స్ డిడక్షన్స్, అలాగే మల్టిప్లికేషన్స్, ప్రోడక్ట్ రిపోర్ట్స్ ఇచ్చేటప్పుడు డివిజన్స్, ఇలాంటివన్నీ ఇక్కడ మనం చేస్తాం ఫ్రెండ్స్. రిపీట్ అవుతుందా? ఈజీగా ఉందా? ఓకే ఫ్రెండ్. మరి యావరేజ్ అంటే ఏంటి సార్? యావరేజ్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాం, అంటే ఎలా వర్క్ చేస్తాం? యావరేజ్ ని ఎలా తీసుకుంటాం? ఈక్వల్ యావరేజ్ తెలుసు కదా. యావరేజ్ ని ఎలా తీసుకుంటాం? టోటల్ మీద తీసుకుంటామా? రేంజ్ అయినా ఏం రేంజ్ తీసుకోవాలి? ఇదే తీసుకొని యావరేజ్ తీసుకుంటాం, ఇంతే కదా. మరి ఇవి డెసిమల్స్ లో ఉన్నాయి కదా ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసుకొని డెసిమల్స్ ని తగ్గించవచ్చు. ఇవి డెసిమల్స్ కదా. సో సెలెక్ట్ చేసుకొని నేను డబుల్ క్లిక్ చేయొచ్చు. వచ్చిందా? యావరేజ్ వచ్చింది కదా. అంటే మనకు కావాల్సిన యావరేజ్ టోటల్ ఎంత వచ్చిందో ఆ టోటల్ యొక్క రేంజ్ ఉంటుంది కదా. ఇక్కడ మన సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, యావరేజ్ అనే ఫార్ములా వాడి దాని యొక్క రేంజ్, లైక్ సబ్జెక్ట్స్ రేంజ్ అని తీసుకుంటే మనకి యావరేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, టోటల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్, అంటే టోటల్ ని సెలెక్ట్ చేసుకోవాలి, డివైడెడ్ బై ఎగ్జాక్ట్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అన్ని సబ్జెక్ట్స్ ని ఇక్కడ వేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని మళ్ళీ డెసిమల్ ని తగ్గించుకుంటాం. అర్థమవుతుందండి? ఈజీగా ఉందా? సో సెలెక్ట్ చేసుకొని, అంటే మనం ఇంతకుముందు చేసాం బట్ ఒక ఫార్ములా వైజ్ గా చూసాం. ఇప్పుడు ఇంకా ఒక షార్ట్ ట్రిక్ వేలో ఎలా వర్క్ చేయాలనేది చెప్తున్నాను అంతే. ఓకే, సో ఈ విధంగా యావరేజ్, ఇవి కామన్ గా మనకున్నవి. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, యావరేజ్ ఇవన్నీ మనకు కామన్. accepted borders అంటే ఆల్ accepted borders. సపోజ్ ఇక్కడ కాపీ చేశానండి అనుకుందాం, రఫ్ గా కాపీ చేశాను, ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తాను. సో పేస్ట్ చేయగానే ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ఏమవుతుంది, బోర్డర్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి. ఆల్ ఎక్సెప్ట్ బోర్డర్స్ అనేవి ఉంటుంది. సపోజ్ ఇక్కడ బోర్డర్స్ అనే ఒక కాలం ఉండిద్ది. ఓకే, కాపీ చేశాను. నేమ్, శాలరీ, హైక్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా ఉంది, మనకి బోర్డర్స్ ఉన్నాయి కానీ ఇక్కడ బోర్డర్స్ రిమూవ్ చేశాం కదా. అంటే ఆల్ యాక్సెప్టెడ్ బోర్డర్స్ అంటే రిమూవింగ్ ద బోర్డర్స్, రిమూవింగ్ ద borders to the selected cells. అంతే కదండి. ఇక్కడ తీసుకున్నాను, దీనికి అన్నిటికీ బార్డర్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉన్నాయా లేవా? మరి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నేను ఏం చేస్తున్నాను, కంట్రోల్ ఆల్ట్ వి కాపీ చేయండి, కంట్రోల్ ఆల్ట్ వి అనండి, పేస్ట్ స్పెషల్ అంటారు. ఏమంటారు? పేస్ట్ స్పెషల్. కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ వి, పేస్ట్ స్పెషల్. ఏం పెట్టాలి ఇక్కడ? అండ్
ఇక్కడ టిక్ మార్క్ ద ఆల్ ఎక్స్పెక్టెడ్ బార్డర్స్. Select tick mark and to the all accepted borders. దీని హెడింగ్ పెట్టుకోండి ఇట్లా ఇన్వర్టెడ్ కామర్స్. కంట్రోల్ ఆల్ట్ వి, దాన్ని పేజ్ స్పెషల్ అంటారు. అర్థమైంది కదండి ఇది. సో సెలెక్ట్ చేసుకొని ఓకే చేసాను. ఇక్కడికి వచ్చి కంట్రోల్ వి పేస్ట్, సారీ కాపీ చేశాను, కంట్రోల్ ఆల్ట్ వి ఆల్ ఎక్సెప్ట్ బార్డర్స్ ఓకే చేస్తాను. దీనికి బార్డర్స్ వచ్చాయా? లేవు. సో మీకు ఆ డిఫరెన్షియేషన్ కనిపిస్తుంది కదా. సో బార్డర్స్ రిమూవ్ చేయాలి అంటే ఇక్కడికి వెళ్ళాలి. గుడ్. సో అది ఎలా తీసుకున్నాం? ఇక్కడ కాలం విడ్త్ అనేది కూడా ఒకటి ఉంది. కాలం విడ్త్ అంటే ఏంటి? కాపీ చేశాను అనుకుందాం రఫ్గా. పాతయాన్ని తీసేస్తున్నాను. ఇక్కడికి వచ్చి కాలం విడ్త్ లో కంట్రోల్ వి పేస్ట్ చేశాను, కంట్రోల్ సి కాపీ. సో నేనేం చేస్తున్నాను ఇక్కడ కంట్రోల్ వి పేస్ట్. సార్ అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉందో అంతే డిస్టెన్స్ తో వచ్చాయి ఇవి. రాలేదు కదా. ఆ కాలం విడ్త్ చూడండి, ఇక్కడ ఎంత ఉంది, ఇది పెద్దదిగా ఉంది, చిన్నదిగా ఉంది, ఇంకొద్ది పెద్దదిగా ఉంది, ఇక్కడ ఇది ఉంది. ఓకే, ఎంప్లాయీ ఐడి, నేమ్, శాలరీ, హైక్, రివైజ్డ్ శాలరీస్ ఇవన్నీ చాలా వచ్చాయి. గుడ్, బాగుంది. దీన్ని నేను ఏం చేస్తున్నాను? పేస్ట్ చేయాలి అంటే మళ్ళీ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ వి అంటున్నాను. కాపీ చేశాను, మళ్ళీ సెలెక్ట్ చేసి కంట్రోల్ వి అంటున్నాను. కాపీ. మరి ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ డిస్టెన్స్ ఒకటే ఉందా? లేదు. అంటే అక్కడ ఏం చేయాలి? దాని యొక్క కాలం విడ్త్ ని, అంటే మనం కాలం విడ్త్స్ ని అదే విధంగా మనం ప్లేస్ చేయాలి. కంట్రోల్ ఆల్ట్ వి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఆల్ట్ వి మనకి ఎంతవరకు కావాలో ఇక్కడ కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడికి వచ్చి మనం కంట్రోల్ ఆల్ట్ వి అనండి, కాలం విడ్త్స్ ఓకే చేయండి. కాపీ చేసిన కాలం విడ్త్స్ ఇక్కడికి వచ్చేసాయి. ఇప్పుడు పేస్ట్ చేయండి. మరి అదే కాలం విడ్త్ వచ్చిందా లేదా? ఇక్కడ పెడితే వచ్చిద్దా? రాలేదుగా. ఇక్కడ ఎంత కాలం తీసుకున్నానో అంతే కాలం విడ్త్ అనేది ఇక్కడ రిపీట్ అవుతూ వస్తుంది. ఓకే కదా. సో అదే విధంగా కాలం విడ్త్, కాలం హైట్స్ మ్యాచ్ అయ్యి అదే ఇక్కడ ఇస్తున్నాను. సో కాపీయింగ్ సేమ్ కాలం విడ్త్స్ to the copied and selected cells, data cells. దీన్ని కూడా మనం ఎక్కడికి వెళ్ళాలి? కంట్రోల్ ఆల్ట్ వి సేమ్, కంట్రోల్ ఆల్ట్ వి సేమ్. దాన్ని ఏం చేస్తున్నాను ఇక్కడ టిక్ మార్క్ దా, ఇదే కదా కాలం విడ్త్స్ అనే దాంట్లో తీసుకున్నాము. కాపీయింగ్ ద సేమ్ కాలం విడ్త్స్ డేటా టు ద కాపీడ్ డేటా లేదా టు ద కాపీడ్ సెల్స్ అండ్ సెలెక్ట్ డేటా సెల్స్, ఇలాగనే ఇవ్వచ్చు. అంటే సేమ్ కాలం విడ్త్స్ ని మనం ఏం చేస్తున్నాము, లేదా కాపీ ద సేమ్ బ్లాంక్ కాలం డేట్స్, ఇక్కడ సేమ్ కాలం డేటా కాలమ్స్, డేటా ఒరిజినల్ కాలం విడ్త్స్ డేటా and paste the blank cells కదా, blank cells of the selected data, అంతే. సెలెక్టెడ్ డేటా సెల్స్ ఈ విధంగా కాపీ చేసాము. ఇక్కడ మనం బ్లాంక్ సెల్స్ ని పేస్ట్ చేస్తున్నాం. క్లియర్ కదా కాలం విడ్త్స్. మరి ఇక్కడ క్లియర్గా వచ్చింది కదండి. బార్డర్స్ అంటే ఏంటి? ఒక బార్డర్ ని మనం ఈజీగా ఎలా చేస్తాం ఫ్రెండ్స్? బార్డర్స్ ఎక్కడ ఉంటాయి? సెలెక్ట్ చేశాను. ఇక్కడ సెలెక్ట్ చేసి నాకు బార్డర్స్ కావాలంటే ఎక్కడికి వెళ్తాను? ఇక్కడికి వెళ్తాను, ఆల్ బార్డర్స్. దానికి ఒక షార్ట్ కట్ ఉంది, ఆల్ట్ హెచ్ బిఏ. అంటే
ఆల్ట్ హెచ్ అంటే ఏంటి, హోమ్ మెనూ ఓపెన్ అయింది చూసారా. బోర్డర్స్ దగ్గర షార్ట్ కట్ ఏముంది, బి అని ఉంది. షార్ట్ కట్ ఏముంది ఇక్కడ, బి ఉంది. మనకు కావాల్సిన ఆల్ బోర్డర్స్ దగ్గర ఏముంది, ఏ. అందుకే ఆల్ట్ హెచ్ బిఏ. వాళ్ళు రిమూవ్ చేయాలంటే ఆల్ట్ హెచ్ బిఎన్, నన్. ఇక్కడికి వచ్చి మనం బోర్డర్స్ యాడ్ చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మనం నో బోర్డర్ చేయొచ్చు. దాన్నే ఆల్ట్ హెచ్ బిఏ టు అప్లైయింగ్ ఆల్ బోర్డర్స్ టు ద సెలెక్టెడ్ డేటా సెల్స్, ఆల్ట్ హెచ్ బిఎన్ టు రిమూవ్ ద ఆల్ బోర్డర్స్ టు ద సెలెక్టెడ్ డేటా సెల్స్. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఒక ఆప్షన్ తీసుకుందాం. అన్నిటికన్నా మెయిన్ థింగ్ ఏంటంటే డేటాలో ఒక ఆప్షన్ వచ్చింది, దాన్ని మనం ఏమంటామంటే ఫ్లాష్ ఫిల్ అనే ఆప్షన్ వచ్చింది. అది డేటా అనే దాంట్లో ఉండేది ఫ్లాష్ ఫిల్. మరి ఇక్కడ లేదు కదా సార్, ఇక్కడ రాదు అది. మరి ఎక్కడ వచ్చింది సార్ డేటా అనేది? ఇది 2007 వర్షన్ కాబట్టి ఇక్కడ రాదు ఫ్రెండ్స్. మనం డేటా అనే ఆప్షన్ 2013 వర్షన్ పై నుంచి వచ్చింది, అంటే అప్గ్రేడెడ్ వర్షన్స్ లో వస్తాయి. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఎక్సెల్ నా దగ్గర 2021 ఉంది, ఇది ఓపెన్ చేశాను. ఓకే, ఇక్కడ ఫ్లాష్ ఫిల్ డేటా తీసుకున్నాను. నా దగ్గర నేమ్ ఏముంది, ఫుల్ నేమ్ ఏముంది, ఇక్కడ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫ్లాష్ ఫిల్ అనే దానికి మల్టిపుల్ ఎగ్జాంపుల్స్. చెక్ చేద్దాం ఎలా ఉండిద్ది. ఫుల్ నేమ్ ఏముంది ఇక్కడ, వంశీ కృష్ణ. ప్రతి దానికి వాళ్ళ యొక్క ఫుల్ నేమ్స్ ఇక్కడ ఉంటూనే ఉన్నాయి ప్రతి ఒక్కరికి, క్లియర్ కదా. దానికి ఫస్ట్ నేమ్ కావాలి, లాస్ట్ నేమ్ కావాలి. ఫస్ట్ నేమ్ కావాలి, లాస్ట్ నేమ్. ఇక్కడ తీసుకోండి. ఇక నేనేం చేస్తున్నాను, ఇక్కడ నేమ్ చాలా ఉన్నాయి. ఇక్కడ నఫీజా, ప్రసాద్ నాయుడు, గణేష్ రెడ్డి, ఇలా నేమ్స్ ఉన్నాయి. తన్విక్ వరుణ్, లైక్ లక్ష్మీ కిన్నర, రాజు మేహరా, ఇలా జోష్ని విలాసం, ఇలా చాలా ఉన్నాయి. సో ఇక్కడ చాలా నేమ్స్ ఉన్నాయి. వీటి యొక్క ఫస్ట్ నేమ్ ని లాస్ట్ నేమ్ ని డివైడ్ చేయాలి. ఫస్ట్ నేమ్ ని లాస్ట్ నేమ్ ని డివైడ్ చేయాలి అంటే ఇక్కడ ముందు ఒక ఆప్షన్ తీసుకుంటున్నాను, ఫ్లాష్ సెల్స్ సెలెక్ట్ చేశాను. ఫస్ట్ నేమ్ ఏంటి ఇక్కడ, వంశీ కదా. ఎంటర్ ప్రెస్ చేశాను. మరి ఎంటర్ ప్రెస్ చేసి ఆ కింద కాలంలో పెట్టి డేటాలో ఫ్లాష్ సెల్ అంటే ఫ్లాష్ ఫిల్ ఇక్కడ చూసారా. డేటాలో ఫస్ట్ నేమ్ మాత్రమే వచ్చింది అన్నిటికీ. ఇక్కడ ఏముంది మనకి, లాస్ట్ నేమ్ ఏంది, కృష్ణ. ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకొని నేను ఏమి ఇస్తున్నాను, ఫ్లాష్ ఫిల్. సార్ దీనికి షార్ట్ కట్ ఏమైనా ఉందా? ఫ్లాష్ ఫిల్ కి షార్ట్ కట్ ఏంటయ్యా అంటే, ఫ్లాష్ ఫిల్ కి Ctrl+E, Ctrl+E. చూద్దాం, రెండింటిని డిలీట్ చేస్తాను నేను. ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసి Ctrl+E అన్నా, వచ్చిందా? దీన్ని సెలెక్ట్ చేసి Ctrl+E అన్నా, వచ్చాయా లేవా? ఈ విధంగా మనకు కావాల్సిన ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్లాష్ ఫిల్ 2. సార్ ఇక్కడ అంతా బాగానే ఉంది, లాస్ట్ నేమ్, ఫుల్ నేమ్ ఇవన్నీ ఉన్నాయి మనకు కావాల్సిన. సింగిల్ నేమ్ ఉన్నప్పుడు దాన్ని రిప్లికేట్ చేసింది కదా, అదే రిప్లికేట్ చేసింది మనకి డేటా. ఎప్పుడైనా సరే దాన్నే రిప్లికేట్ చేసింది. ఇక్కడ మనం ఇచ్చినప్పుడు నేమ్ చూసుకున్నప్పుడు ఇక్కడ కూడా కావాలంటే మనం సంథింగ్ ఇక్కడ నేమ్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను, షేక్, తర్వాత సయ్యద్, ఇక్కడికి వచ్చేసరికి నాయుడు, తర్వాత రెడ్డి, ఇక్కడ తరుణ్, ఇక్కడ రాథోడ్, ఇలా నేను లాస్ట్ నేమ్ ఇచ్చాను. ఇక్కడ రెండు నేమ్స్ నాకు ఒకేసారి పడాలి అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకి ఉన్న మెయిన్ ఫుల్ నేమ్ నుంచి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ డివైడ్ చేశారు. మనకి ఫ్లాష్ ఫిల్ ఏముంది, ఫస్ట్ నేమ్ వేరుంది, లాస్ట్ నేమ్ సపరేట్ ఉంది. మరి రెండు కలపాలి అంటే ఇక్కడ మనం ఫస్ట్ సెల్ లో ఇస్తాం కదా ఫ్రెండ్స్, ఫస్ట్ నేమ్ ని ఆ నేమ్ ని స్పేస్ ఇచ్చి ఇచ్చాను. మరి ఆ సెకండ్ సెల్ కి వచ్చి నేను ఏమి ఇస్తున్నాను, Ctrl+E. Ctrl+E ఇస్తే ఫ్లాష్ ఫిల్ ఆటోమేటిక్ వచ్చిందా లేదా? సో ఈ విధంగా ఫ్లాష్ ఫిల్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది. క్లియర్? ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అంటే ప్రతిసారి మనం టైప్ చేసుకుంటూ వెళ్లకుండా ఫ్లాష్ ఫిల్ చేసుకుంటే మనకి ఈజీ అయింది. అర్థమైంది ఇది?
సరే, థర్డ్ ఫ్లాష్ ఫిల్. ఇక్కడ నా దగ్గర కొన్ని నేమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, లైక్ జిషాంత్ ఒంగోల్, మహేంద్ర విజయవాడ, లైక్ జోష్నవి వైజాగ్, తర్వాత విహారిక పీవీఆర్ స్టాచ్యూ, లైక్ ఖైరతాబాద్, లైక్ సమీనా మియాపూర్. ఇలా కొన్ని నేమ్స్ అనేవి మనకు ఉన్నాయి. ఇక్కడ చాలా నేమ్స్ ఉన్నాయి మనకి. లైక్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఫార్మాట్ 1 నాకు వంశీ అనే నేమ్ ఇచ్చాను, కామా వాళ్ళ యొక్క అడ్రస్ 8-3-197/C, కామా అమీర్పేట్, అంతే కదా, అమీర్పేట్, కామా హైదరాబాద్, కామా 5,38,000. ఇదే కదండి అడ్రస్, ఫస్ట్ అడ్రస్ ఇదే, ఇది కాదు, ఇదే కదా అడ్రస్ వచ్చింది. మరి ఇదే అడ్రస్ అన్నిటికీ నేను ఇన్ఫార్మ్ చేయాలంటే ప్రతిదీ ఇట్లా రాసుకుంటూ వెళ్తామా? అవసరం లేదు. సెకండ్ సెల్ దగ్గర పెట్టి Ctrl-E. సో దీన్నే ఫ్లాష్ ఫిల్ అంటారు. అంటే ఫ్లాష్ ఫిల్ ఏంటంటే ప్రతి అడ్రస్ ని మనమే టైప్ చేసుకుంటూ వెళ్ళాలంటే చాలా టైం పట్టింది. కాబట్టి అప్గ్రేడింగ్ వర్షన్స్ లో, అంటే అప్డేటెడ్ వర్షన్స్ లో ఈ ఫ్లాష్ ఫిల్ అనే కాన్సెప్ట్ ని రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ఈజీ డేటా ఏమైతే ఇది మొత్తాన్ని మనం చేయాల్సిన అవసరం లేదు కదా సార్. ఫార్మాట్ 2 లో కూడా మనం ఇంత ఇవ్వాల్సిన అవసరం లేదు. దీంట్లో కూడా డేటా ఏమంటాడు, నేమ్ ఇచ్చి పక్కన ఏరియా ఇచ్చేయండి సరిపోద్ది అంటాడు. అమీర్పేట్, జస్ట్ హైదరాబాద్, అంతే. ఇలా ఇచ్చేయండి చాలా అంటాడు. పిన్ కోడ్స్ ఇవన్నీ అవసరం లేదంటాడు. సెలెక్ట్ చేసి Ctrl-E అనండి. అదే ఫార్మాట్ వచ్చిందా లేదా? ఫార్మాట్ ఈజీగా ఉందండి. సో ఈ విధంగా మనకు కావాల్సిన ఫార్మాట్స్ ని మనం నీట్గా డెవలప్ చేసుకుంటాం. అంటే ఈజీగా డేటాని హ్యాండిల్ చేయగలుగుతాం. మనం ప్రతిసారి ప్రతి దాన్ని మనం కామా పెట్టి టైప్ చేసుకుంటూ వెళ్ళాలంటే చాలా టైం పట్టింది. సో అలా కాకుండా ఇది ఈజీ వేలో మనం ఎలా వర్క్ చేయాలనేది ఇక్కడ ఉంటుందండి. ఓకేనా? సరే, ఫ్లాష్ ఫిల్ ఆప్షన్స్ దగ్గర ఇక్కడ చూడండి, నా దగ్గర నేమ్ ఉంది, మిక్స్డ్ టెక్స్ట్ అండ్ నెంబర్ సపరేట్. ఇక్కడ టెక్స్ట్ అండ్ నెంబర్స్ రెండు ఉన్నాయి చూసారా? సో డేటాని డిలీట్ చేయండి. ఇందులోకి వచ్చేసరికి నేమ్ ఏంటి, మనకు కావాల్సిన నేమ్ ని ముందు టైప్ చేయండి. సెలెక్ట్ చేసి Ctrl-E. మనం అలాగే నెంబర్ దగ్గరకు వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, 777 తీసుకున్నాను. సెలెక్ట్ చేసి Ctrl-E. ఇలా మనం డేటాని మనకు కావాలని టెక్స్ట్ ని మిక్స్ చేసి ఇస్తాను. మిక్స్ చేసి ఇచ్చిన డేటాని మనం ఎలా డివైడ్ చేయాలి, నేమ్ కి నేమ్ సపరేట్ చేయండి, నెంబర్ కి నెంబర్ సపరేట్ చేయండి అంటే అలాంటి సందర్భాల్లో ఈ ఆప్షన్ ని మనం ఎక్కువగా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఫ్లాష్ ఫిల్ చాలా హెల్ప్ అయింది. Ctrl-E. ఇక్కడ నేమ్ చూసుకోండి, నేమ్స్ మిడిల్ నెంబర్ సపరేట్ బోత్. అంటే ఇక్కడ చూసారా వంశీ దగ్గర డేటా ఎలా వచ్చింది, 78, 45 ఇలా వచ్చింది. అంటే మిడిల్లో ఉంది డేటా. ఎక్కడ ఉంది? మిడిల్లో ఉంది. అప్పుడు మనం ఏం చేస్తాం, 7845 అంతేనా ఉంది ఇక్కడ 78. ఇక్కడేమో VMSI వంశీ దాంట్లో 78 ఉంది, కృష్ణాలో ఓన్లీ 45 ఉంది. సో 7845 ఇచ్చి Ctrl-E అనండి. నెంబర్స్ ముందు సపరేట్ అయ్యా లేవా? మరి నేమ్స్ సపరేట్ చేయాలంటే వంశీ కృష్ణ, జస్ట్ మనం ఇవ్వాల్సిన ఫస్ట్ నేమ్ ఇవ్వండి, కిందకు వచ్చి Ctrl-E. ఇలా మిక్స్డ్ అంటే డేటాలో కూడా మనకి మిక్స్ అయినవి సపరేట్ గా. ఇక్కడ ఎలా చూసాం మనం, మిక్స్డ్ టెక్స్ట్ నెంబర్ సపరేట్, అంటే టెక్స్ట్ మిక్స్ అయింది, మనం ఆ రెండింటిని సపరేట్ చేసాం. ఇక్కడ డేటాలో ఎలా ఉంది, నేమ్స్ మిడిల్లో ఉంది. డేటా అనేది టెక్స్ట్ నెంబర్స్ అనేవి మిడిల్లో ఉన్నాయి, మిడిల్లో అంటే కంబైన్ అయి ఉన్నాయి. ఆ కంబైన్ ఉన్న డేటాని మనం ఏం చేసాము, దానికి సపరేట్ చేసాము. చేంజ్ కేస్, మనకు ఆల్రెడీ కేస్ తెలుసు. లోయర్ కేస్ కావాలి అంటే మనం లోయర్ లెటర్స్ రాసాము అనుకో, దానికి మనం ఏ ఫంక్షన్స్ వాడాము, లోయర్ అనే ఫంక్షన్స్ వాడాము, ఇక్కడ అప్పర్ అనే ఫంక్షన్స్ వాడాము, అక్కడ ప్రాపర్ అనే ఫంక్షన్స్ వాడాము. అంత అవసరం లేదు. ఫ్లాష్ ఫిల్ ఏం చేసిద్ది, ఇక్కడ స్మాల్ లెటర్ రాస్తే చాలు. ఇక్కడ క్యాప్ లెటర్, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంది, ఇక్కడ సెంటెన్స్ కేసులో ఉంది. కానీ ఇక్కడ నేను ఏం చేశాను, రెండు స్మాలే పెట్టేశాను. సెలెక్ట్ చేసి Ctrl-E అంటే రాదా? అదే మన ఓల్డర్ వర్షన్ లో ఏం చేయాలి, మనం లోయర్ కేస్ అనే సెల్ వాడాలి. ఫార్ములాస్ కి అప్లై అయ్యింది, కానీ ఫార్ములా మనం రాయాలి. ఇప్పుడు మనం ఫార్ములా రాయట్లేదు కదా. సో వితౌట్ హ్యావింగ్ ద ఫార్ములా వీఆర్ యూజింగ్ దిస్ ప్లాట్ఫామ్. అవుతాయి, బట్ ఇది అది ఫార్ములా వాడుతున్నాం, ఇది ఫార్ములా లేదు కదా. అట్లా కూడా వాడచ్చు. అలాగే మేము అదే చెప్తున్నాను, లోయర్ కేస్ అనే దానికి కూడా ఒక ఫార్ములా ఉంది, దట్ వి కాల్ యాజ్ లోయర్. చేయొచ్చు, చెయ్యాలి. ఫార్ములాస్ ఇచ్చింది దానికోసమే. బట్
ఇక్కడ ఏమన్నా మనం చేంజ్ కేస్ కానీ ఫార్ములాస్ కానీ నెంబర్స్ కానీ ఏవి ఇచ్చినా కూడా మనం రిప్లికేట్ చేసుకుంటూ వెళ్ళగలుగుతాం. కానీ ఇంకా ఈజీ మెథడ్, షార్ట్ మెథడ్ లో అప్గ్రేడెడ్ వర్షన్ లో మనకి ఏమి ఇచ్చారు, ఫ్లాష్ ఫిల్ అనే ఆప్షన్ ఇచ్చారు. దాని ఇన్ని మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ మీద మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, అప్పర్ కేస్ అన్నది ఇక్కడ మొత్తం అన్ని అప్పర్ కేసెస్ లో పెట్టామనుకో, దీనికి అప్పర్ అనే ఫంక్షన్ వాడాల్సిన అవసరం లేదు. ఆ సెకండ్ సెల్ కి వచ్చి కంట్రోల్ అంటే అన్ని అప్పర్ కేస్ వచ్చేయలేము. ప్రాపర్ కేస్ అంటే ఏంటి, ఫస్ట్ లెటర్ మాత్రం క్యాపిటల్ ఉండిద్ది, ఫస్ట్ వర్డ్ మాత్రం ఫస్ట్ అంటే వర్డ్స్ లో ప్రతి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండిద్ది. సో ఆ విధంగా నేను చెప్తున్నాను. దీంట్లోకి వచ్చేసరికి కంట్రోల్ దీన్ని ప్రాపర్ కేస్ అంటారు. సో లోయర్ కేస్, అప్పర్ కేస్ అండ్ ప్రాపర్ కేస్, దీనే చేంజ్ కేస్ ఫార్మాట్స్ అంటారు ఫ్రెండ్స్. మరి ఫ్లాష్ ఫిల్ ఆప్షన్స్ చూడండి. కోడ్, మనం ఎప్పుడైనా ఒక ఎంప్లాయ్ కోడ్ ని మనం వాడేటప్పుడు ఎలా యూజ్ చేస్తాం, దీంట్లో ఉన్న నేమ్స్ లో మనకి ఆర్ఎం అని, జేవి అని, ఆర్ఎం అని, వికే అని, ఇక్కడ మన ఫస్ట్ లెటర్ లో కోడ్ ని ఎలా జనరేట్ చేస్తాం, వికే అంటే ఈ వర్డ్ లో ఉన్న ఫస్ట్ లెటర్, ఈ వర్డ్ లో ఉన్న సెకండ్ లెటర్ తీసుకుంటాము, సెలెక్ట్ చేసుకుంటాము, కంట్రోల్ ఈ. సో ప్రతిదానికి ఎంప్లాయ్ కోడ్ స్టార్టింగ్ వచ్చేసిందా లేదా. సో ఇలా ఎంప్లాయ్ కోడ్ ని మనం ఇండికేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. వచ్చిందా నేమ్ లో, ఈ విధంగా మనం తీసుకుంటాం. ఇక్కడ చూడండి, జ్యోష్ణ విలాసం దగ్గర జేవి, తన్విపురం దగ్గర టీవీ, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ గీతా కిన్నర్ దగ్గర జీకే, అలాగే ప్రసాద్ నాయుడు దగ్గర పిఎన్, రతన్ తరుణ్ దగ్గర ఆర్టీ. ఇలా మన ఎంప్లాయ్ కోడ్ ని మనం ఈ విధంగా జనరేట్ చేసుకుంటాం. ఇది తక్కువ డేటా కాబట్టి మీకు చాలా తక్కువగా అనిపించింది, బట్ లాక్స్ ఆఫ్ డేటా ఉండిద్ది, థౌజండ్స్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు మనం ఇది చాలా హెల్ప్ అయింది ఫ్లాష్ ఫిల్ అనేది. ఇప్పుడు ఏంటంటే ఏదో చిన్న ఎగ్జాంపుల్స్ మీద మనం చెప్తున్నాం, కానీ లార్జ్ డేటా ఉన్నప్పుడు ఇది మీకు చాలా ఈజీగా టైం డిక్రీజ్ అయ్యిద్ది, టైం సేవ్ అయ్యిద్ది, తొందరగా వర్క్ అయ్యింది. సో ఫ్లాష్ ఫిల్ ఇక్కడ ఏమొస్తుంది, సర్ నేమ్స్ మీరు గమనించండి. ఇక్కడ నా నేమ్ వచ్చేసరికి ఏముంది, దండే వంశీ అని ఉంది. అదే డి ఇలా రాసుకుందాం, డి డాట్ మళ్ళీ స్పేస్ ఇచ్చి వంశీ. ఇక్కడ ఎం రాజేశ్వరి, కే జిషాన్, కే రాజు, ఏ మహేంద్ర, ఇలా నేమ్స్ ఉన్నాయి. ఇక్కడ కేఎల్, ఇక్కడ విలాసం జోష్ణవి అంటే విఎల్, విజే, ఇలా అంటే లైక్ వి జోష్ణవి. ఇట్లా మనకి ఎలా రావాలి, ఈ విధంగా మనకు కావాల్సిన దాన్ని ఏంటంటే ఫస్ట్ లెటర్ మాత్రమే సర్ నేమ్ ఏమవ్వాలి, క్యాపిటల్ ఉండాలి, మిగతా అన్ని మనకి ఏంటంటే డాట్ తీసుకొని నేమ్స్ వచ్చేటట్టు ఉండాలి. ఆ విధంగా మనం ఏం చేస్తున్నాము, ఒకదానికి మనం డి డాట్ వంశీ అని ఇచ్చాను, అలాగే ఫ్లాష్ ఫిల్ కి వచ్చేసి కంట్రోల్ ఈ. సో సర్ నేమ్స్ ని ఈ విధంగా చేసుకోవచ్చు. ఫ్లాష్ ఫిల్ లోకి చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మనం జీమెయిల్ అని ఉంది. జీమెయిల్ ఎలా యూజ్ చేస్తాం, ప్రతి నేమ్ ఉంది, దానికి మళ్ళీ ఎంప్లాయ్ కోడ్ కూడా ఉంది. ఓకే సార్, నాకు నేమ్ తో జీమెయిల్ ఎలా క్రియేట్ చేయాలి, సపోజ్ నేను ఇక్కడ వంశీ అని తీసుకున్నాను, క్యాపిటల్ అయితే క్యాపిటల్ తీసుకోవచ్చు, స్మాల్ అయితే స్మాల్, ఎప్పుడు స్మాల్ గానే ఉంటాయి. 786@gmail.com ఇలా తీసుకున్నాను. వంశీ కోడ్ మళ్ళీ ఎంప్లాయ్ కోడ్ 786@gmail.com ఎంటర్ ప్రెస్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేయగానే ఈ మెయిల్ ఐడి ఎలా వచ్చింది, బ్లూ కలర్ తో వచ్చింది, అంటే హైపర్ లింక్ తో వచ్చింది. సో వెనక్కి రావాలంటే కంట్రోల్ జెడ్ వచ్చింది. ఆ హైపర్ లింక్ పోవడానికి మళ్ళీ కంట్రోల్ జెడ్ అన్నాను, పోయిందా. మళ్ళీ చెప్తాను చూడండి, వంశీ 786@gmail.com చేయగానే ఎప్పుడైనా హైపర్ లింక్ తో వచ్చింది ఫస్ట్ సెల్, దాన్ని మళ్ళీ కంట్రోల్ జెడ్ అన్నా, హైపర్ లింక్ పోద్ది, డేటా అలాగే ఉంటుంది. సో సెలెక్ట్ చేసి కంట్రోల్ ఈ అనండి. వాళ్ళ ఐడీస్ తో అంటే వాళ్ళ కోడ్స్ తో ప్రతిదీ జీమెయిల్ అనేది క్రియేట్. సో ఈ విధంగా మనం ఫ్లాష్ ఫిల్స్ యొక్క ఎగ్జాంపుల్స్ చాలా విధంగా ఫ్లాష్ ఫిల్ అనేది ఎంత హెల్ప్ అవుతుందో చూడండి. ఒక ఎంప్లాయ్ కోడ్స్ దగ్గర కానీ, నేమ్స్ దగ్గర కానీ, చేంజ్ కేసెస్ దగ్గర కానీ, ఒక జీమెయిల్ ఐడీస్ దగ్గర కానీ, అన్ని విధాలుగా. అలాగే మొబైల్ నెంబర్స్, మన మొబైల్ నెంబర్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, హైడ్ మొబైల్ నెంబర్ ని ఎలా హైడ్ చేస్తాం, నాట్ ఓన్లీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీస్ ని కూడా మనం హైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 1 2 3 4 5 6 7 ఎన్ని కావాలంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, 1 2 3 4 5 6 7 లాస్ట్ 3 డిజిట్స్ ఏంటి 914. ఇక్కడ కంట్రోల్ ఈ అనండి. ఎందుకని అన్ని ఒకటే వచ్చాయి. ఫ్లాష్ ఫిల్ యొక్క ఆప్షన్స్ ఎలా జరుగుతాయంటే, ఒక సెల్ కానీ మనం తీసుకునేటప్పుడు ఒక ఫస్ట్ సెల్ లో మనకి యాక్సెస్ అనేది తీసుకోకపోవచ్చు. అందుకని మనం ఏం చేయాలి, 1 2 3 4 5 6 7 సెకండ్ సెల్ కూడా ఇవ్వండి 885. ఇప్పుడు ఆప్షన్స్ ఇవ్వండి కంట్రోల్ ఈ. అంటే ఫ్లాష్ ఫిల్ అనేది ఏంటంటే ఫస్ట్ సెల్ ఏంటంటే మనకు కానీ యాక్సెస్ తీసుకోకపోతే ఇంటర్నల్ యాక్సెస్ అనేవి అక్కడ హోల్డ్ అవుతాయి. అందుకే అదే రిపీట్ చేసుకునేది, ఫస్ట్ సెల్ ని రిపీట్ చేసింది.
అందుకని అప్పుడు మనం ఏం చేయాలి, సెకండ్ సెల్ ని మనం యాక్సెస్ తీసుకోవాలి. దాని తర్వాత థర్డ్ సెల్ నుంచి మనం మళ్ళీ కంట్రోల్ ఫ్లాష్ ఫిల్ ని వాడడం వల్ల మనకి ఇది చాలా హెల్ప్ అయింది. ఓకే, అర్థమవుతుందండి. ఫైండ్ మొబైల్ నెంబర్స్. అదే విధంగా ఆటోమేటికల్లీ ఫ్లాష్ ఫిల్ అండి. ఆటోమేటికల్ గా ఫ్లాష్ ఫిల్ ఏం చేసింది, ఇక్కడ డేటా ఉంది సార్, ప్రతిసారి మనం ఇదే ఇవ్వాలా అంటే, ప్రతిసారి మనం ఇది ఇవ్వాలి అని నేను ఎందుకు అంటున్నానంటే, ఫ్లాష్ ఫిల్ అనే దానికి కంట్రోల్ అని ఇవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా మనకి ఫైల్లోకి వెళ్తే ఆప్షన్స్ అనే ఒక లైక్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ కి వెళ్తాం. ఆప్షన్స్ లోకి వెళ్తే ఇక్కడ అడ్వాన్స్డ్ అనే ఒక టాపిక్ ఉంటుంది. ఈ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఆటోమేటికల్లీ ఫ్లాష్ ఫిల్ ఇది ఏం చేసింది సార్, సెలెక్ట్ చేశాను. ఇక్కడ సర్నేమ్ తో మనం కావాలి d.వంశీ అన్నాను కదా. సో పొరపాటున ఇక్కడ m డాట్ అనండి, ఎంఏ కొట్టా, ఏమొచ్చింది, ఆటోమేటిక్ గా ఫ్లాష్ ఫిల్ అవుతుంది కదా. దీనికి మళ్ళీ కంట్రోల్ యూజ్ చేయాల్సిన అవసరం ఉందా, ఎంటర్ ప్రెస్ చేయండి, డేటా వచ్చింది. సో ఈ విధంగా కూడా ఆప్షన్స్ హెల్ప్ అవుతాయి. దాన్ని ఆటోమేటిక్ ఫ్లాష్ ఫిల్ అంటారు. ఫైల్లోకి వెళ్ళి ఆప్షన్స్ అనే ఒక ఆప్షన్ ఉండిద్ది, అడ్వాన్స్డ్ లోకి వెళ్ళండి, ఇక్కడ ఆటోమేటికల్లీ ఫ్లాష్ ఫిల్ అనే ఆప్షన్ టిక్ మార్క్ చేసుకోండి, ఓకే చేయండి. మరి ఇక్కడ కోడ్ దగ్గర కూడా వీకే తీసుకున్నాను, వీకే తీసుకొని ఓకే చేశాను. మళ్ళీ పొరపాటు ఇక్కడ ఆర్ అంటే చాలు, ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఆటోమేటికల్ గా ఫ్లాష్ ఫిల్ అనే ఆప్షన్ యాక్టివేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఫ్లాష్ ఫిల్స్ ని యూజ్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు మిగతా వాటి అన్నిటి కూడా అలా యూజ్ చేయొచ్చా, చేయొచ్చు. ఇక్కడికి వచ్చేసరికి అప్పర్ కేస్ తీసుకున్నాను, సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. ఫస్ట్ సెల్ ఏమొచ్చింది మనకి, VAMSIKRISH అని అయిపోయింది. పొరపాటున ఆర్ అన్నాను అంటే ఫ్లాష్ ఫిల్ అనే ఆప్షన్ ఇంత బెటర్ గా అప్గ్రేడెడ్ అయింది. సో ఈ వర్షన్స్ అనేవి మీకు చాలా హెల్ప్ అవుతాయి, అప్డేటెడ్ వర్షన్స్ లో ఉంటుంది. మీరు ఇక్కడ కాకపోయినా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది మీకు హెల్ప్ అవడానికి ఈ ఆప్షన్ చెప్పడం జరిగింది. ఇవి ఒక్కసారి రివైజ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఒకసారి రివైజ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, ఫ్లాష్ ఫిల్స్ ఒకటి, అలాగే మనకు కావాల్సిన ఫార్ములాస్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, ప్రోడక్ట్ రిపోర్ట్స్ లైక్ మల్టిప్లికేషన్, డివిజన్, averages, expect borders, column widths, removing cell borders and flash fill options. ఇవి ఇంతవరకు చూడండి. రేపు కొన్ని టాపిక్స్ మళ్ళీ తీసుకొని చేద్దాం, విత్ ఇన్ షార్ట్ టైం పీరియడ్ లో కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. This is Vamshi Dande. As a senior graphic and UI UX designer, please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet, friends.